నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ప్రియా దేవుని బిడలారా, సత్యమునకు విధేయులు కాకుండా, అబద్ధ బోధ అనేది 2 ప్రాముఖ్యమైన సత్యాలను అది నిరాకరిస్తుంది. రెండవది, పరిపూర్ణ క్రైస్తవుడు కావాలంటే విశ్వాసికి క్రొత్త నిబంధనలో ఉన్నది కాకుండా ఇంకా ఏదో ఉండాలని చెబుతుంది. ప్రతి క్రైస్తవ బోధనను అపోస్తలిక సత్యంతో పరీక్షించి చూడాలి. అంటే ఆ బోధ క్రొత్త నిబంధనలో క్రీస్తు అపోస్తలులు బోధించిన దానికి సమానంగా ఉందా? 2, మనోభావాలను అనుసరించి కానీ, అనుభవం, పరిమాణాలు, అద్భుతాలు లేక ప్రజలు చెబుతున్న వాటిని అనుసరించి కానీ మనం ఆ బోధను పరీక్షించకూడదు. సత్యానికి క్రొత్త నిబంధననే అంతిమ ప్రమాణం. 3, లేఖనాలే సరిపోవని, క్రీస్తులో పరిణతి చెందాలంటే సంఘానికి నవీన పాండిత్యం, సైన్స్, తత్వశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, క్రొత్త ప్రత్యక్షతలు అవసరమని చెప్పే బోధ గురించి మనం జాగ్రత్త పడాలి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.